ఈ కూటమి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం, చెత్త ప్రభుత్వం. ఏంటి నోరు జారుతున్నావు? జంక్షన్ జామ్ అయిపోతే జాగ్రత్త. ప్రజల్ని ముంచే ప్రభుత్వం. తాటకి శూర్పణఖలాగా నువ్వు కూడా రాక్షస జాతిలోనే పుట్టావు. తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు చేస్తున్న హెరాస్మెంట్ చూస్తుంటే చాలా అసహ్యం వేస్తుంది. నిన్ను చూస్తే నాకు అసహ్యం వేస్తుంది. ఏమయ్యా TV5 వచ్చిందా? రాలేదురా. ఆంధ్రజ్యోతి వస్తుంది, వెయిట్ సరే, ఆ రెండు వస్తే చాలు. ఓవరాల్ గా చెప్పండి, ఈ ఇష్యూ మొత్తాన్ని ఎలా చూస్తారు? కుట్రపూరితంగా తెలుగుదేశం ప్రభుత్వం, నువ్వు కూడా పెట్టాయి అన్ని ఒకసారి చెప్పను. తెలుగుదేశం అన్ని పెట్టినాయి. ఇవన్నీ సరే సార్, అసలు జైలుకి ఎందుకు వెళ్ళారో చెప్పరేంటి? చెప్పండి సార్. ఊపిరాడక చచ్చిపోతే ఏం చేస్తాం? ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రావాలని ప్రార్థించండి. ఏక్ మినిట్ చిన్న ప్రేయర్ చేయాలి. థ్యాంక్ యూ ఆగినందుకు. అందరి నాంపే, ముష్టోళ్ళ నాంపే ఆయన అసెంబ్లీకి వెళ్ళాలని శక్తిని ఈ వెదవకు ప్రసాదించు తండ్రి. పోసాని కృష్ణమురళి కాల్ షీట్ కోసం పోలీసులు క్యూ కట్టారండి. అంటే ఆయన సినిమాల్లో బాగా బిజీ ఉన్నట్టుగా ప్రస్తుతం ఇప్పుడు జైల్లో కూడా ఆయన చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడు రావడం కుదరదని చెప్పు, బోల్డ్ బిజీగా ఉన్నాం ఇక్కడ. ఎంత బిజీగా ఉన్నారు అని అంటే ఆయన్ని మాకు అప్పగించండి అని చెప్పని పల్నాడు పోలీసులు. ఇప్పుడు నేను బాంబే వెళ్తున్నాను, సాయంత్రం వచ్చేస్తాను. సాయంత్రం కలకట్ట వెళ్తున్నాను, రాత్రి 10 గంటలకు వస్తాను. యు ఆర్ సో బిజీ. లేదు మాకు అప్పగించండి, ఆయనతోటి మాకు చాలా పని ఉంది, ఆయన మేము బాగా ప్రేమగా చూసుకుంటామని చెప్పని ఆలూరు జిల్లా పోలీసులు. లేదు మేము ఇంకంతకంటే ఆప్యాయతగా చూసుకుంటాం. నాకు అర్జెంట్ పని, ముందు నాకు ఇచ్చి పంపించు. మీరుండండి రాళ్ళపల్లి చంద్రబాబు గారు. ఆయన మాకు అప్పగించండి, మేము ఇంకొంచెం బాగా చూసుకుంటాం, బాగా నున్నగా చూసుకుంటాం అని చెప్పని అనంతపురం జిల్లా పోలీసులు. 4 జిల్లాల నుంచి రాజంపేట జైలు దగ్గరికి పోయి 4 రూట్ల వైపు 4 వెహికల్స్ తిప్పుకొని రెడీగా పెట్టుకొని ఉన్నారు. రెడీగా ఉండండి రా. సమయాభావం వల్ల అందరి దేవుళ్ళు కవర్ చేయలేకపోతున్నాను. పెట్టుకుని లోపలికి వెళ్ళి ఆయన మాకప్పగించండి అంటే మాకప్పగించండి అని ఆ జైలర్ దగ్గర పెద్ద పంచాయతీ పెట్టేశారట. లాభం లేదే. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాం సార్. ప్లీజ్ చూస్తున్నావు కదా ఎంతమంది కొట్టుకు చేస్తున్నారు. లాభం లేదు. మేము ఎక్కువ చూసుకోవాలి, ఆయనతో మాకు ఎక్కువ పని ఉందంటే కాదు మాకు ఎక్కువ పని ఉందని చెప్పని అక్కడ పోటీ పట్టం. నాతోటే పోటీకి దిగవా? నీకు నాకు పోటీ అంటే. ఫైనల్ గా పల్నాడు జిల్లా పోలీసులు కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని కోర్టు పర్మిషన్ తో మేము వచ్చాం కాబట్టి మాకు అప్పచెప్పాలి. ఆయన చక్కగా తీసుకొని ఆయన ఎత్తుకొని లాలించుకుంటూ పాలించుకుంటూ ఆ పల్నాడు పోలీసులు రాజంపేట నుంచి పల్నాడు తీసుకొని రావటం జరిగింది. కానిస్టేబుల్స్ అరెస్ట్ హిమ్ అండ్ లిఫ్ట్ హిమ్. నేనే వచ్చేస్తాను. పవన్ కళ్యాణ్ గారికి చాలా కోపం వచ్చింది. పెళ్ళాలు పవన్ కళ్యాణ్ ఎందుకు అనకూడదు? బాబోయ్, మా హోమ్ మీద కొట్టేశారండి. దెబ్బలు కొట్టినప్పుడు అవతలోడు గట్టిగా కొట్టాడు అని చెప్పి ఇట్లా వెనక్కిపోతాం గాని కొట్టాడు కాబట్టి అని చెప్పి అనుకోవాల్సిన పనుల. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. మాట్లాడకూడదు అనుకుంటున్నా అన్న, మాట్లాడకూడదు అనుకుంటున్నా అంతే. మాట్లాడిపోయిందిరా మొగోడుగా, లేకపోతే మాట్లాడిపోయిందా? ఎరా తిత్తి తీస్తానా యాల. మీరు మొన్న కొట్టారు కదా సార్, 2 పళ్ళు ఊడిపోయినాయి. ఇది నా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్. నీకు విషయం తెలుసా? ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ ఏంటి సార్ అది? వెయిట్ ఒక్కటి మాత్రం నిజం. అలాగా? నిజంగా? ఎవరో ఒకరి మనోభావం కోసం వ్యవస్థలన్నీ ఏకమై ఒకరిని అరెస్ట్ చేసి అందరి మనోభావాలు దెబ్బతీయటం కరెక్ట్ కాదని. అంతొద్దు, మూడిటికి ఒకటే మీనింగ్. కరెక్టే కదమ్మా. మనోభావం ఉన్నవారు ఎవరైనా ప్రశ్నిస్తారు. ఒకరి మనోభావం కోసం కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీస్తే మనోభావానికి మీనింగ్ లేకుండా పోతుంది. అది ఇంటి
మనోభావం దెబ్బతిన్నాయా? అయితే మీ మనోభావానికి నేను చూసుకోవాలి ఈ గేమ్ కి వచ్చి. అదే నీకు కావాలి కదా. ఫలితంగా మరికొంతమంది మనోభావం దెబ్బతింటుంది. ఈ విషయం తెలుసుకోకపోతే టోటల్ గా మనోభావమే లేకుండా పోతుంది. అరే ఏంట్రా ఇది? మనోభావాలు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విషయం మనోభావాలు ఉన్నంత వరకు గుర్తు పెట్టుకోవాలి. కూటమి నేతలను వదిలిపెట్టబోమని చెప్పారు. ఇప్పుడు విపి గారికి ఏవి రావు గారు రగ్గు కప్పుతారు. నీకు తెలుసు కదే నాకు సన్మానాలు సత్కారాలంటే గిట్టమని. ఈ మధ్య డబ్బులు ఇచ్చి సన్మానాలు చేయించుకుంటున్నారు. మీకు సన్మానం చేస్తామని కాళ్ళ వేళ పడి బతిలాడాడు. సరే సన్మానం చేసుకుంటూ రా అన్నాను. చిటికలే. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకువెళ్లి ఫోన్ ఎవరికైనా చేసుకోమను. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చేసుకోమను. ఎవరికైనా ఫోన్ చేసుకోమను. నాకేం భయం లేదు. నేను విధి నిర్వహణలో సుభాష్ చంద్ర బోసుని. కోర్టులో బెయిల్ ఇచ్చే లోపల ఇంకో పోలీస్ స్టేషన్ లో ఇంకో కేసు పెట్టి మళ్ళీ ఇంకో కోర్టుకు తీసుకెళ్తాం. అన్నా వాళ్ళు 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వస్తున్నారన్నా. వీడిని కంట్రోల్ రూమ్ కి షిఫ్ట్ చేయండి. అక్కడి నుంచి బయటకు వస్తే మళ్ళీ ఇంకో కోర్టులో కేసు పెట్టి ఇంకో చోటుకు తీసుకెళ్తాం. ఇది మనం కళ్ళారా పోసాని కృష్ణమురళి కేసులోనే మనం చూస్తున్నాం. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. పోసాన కృష్ణమురళి గారిని వెహికల్ లో తీసుకెళ్లి ఎలా హ్యూమిలేట్ చేస్తున్నారు. ఇలాంటి వెధవల్ని మీరు కొట్టకూడదు. పోలీసులు కప్పు చెప్తే వాళ్ళు కొట్టుకుంటారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా నా ఒంట్లో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ అన్నీ ఉన్నాయి. ఏదో ఒకటి చేసి నన్ను కాపాడండి ప్లీజ్. ఆకాశంలో మబ్బులున్నట్టు నీ ఒంటి నిండా జబ్బులు ఉన్నాయన్నమాట. ఆయన ఏ విధంగా టార్చర్ పెడుతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. చూడండి, అందుకే అంటారు ఎందులో పడితే అందులో ఏలెట్టకూడదని. ఈ రోజు అధికార పార్టీ వాళ్ళు చెప్పినట్టుగా అధికారులు నడుచుకోవడం చాలా దురదృష్టకరం. ఇంతకంటే దురదృష్టవంతుడిని ఇంకెక్కడన్నా చూడగలమా? దరిద్రానికి పిన్ కోడ్ కావాలంటే నీ పేరు చెప్తే చాలదో. ఈ రోజు వాళ్ళకి నేను సూటిగా చెప్తున్నాను అధికారులకి, చెప్పి తగలడు. ఈ రోజు మా పార్టీ నాయకులు ఇబ్బందులు పడొచ్చు, ఇబ్బందిగా ఉందా? కానీ భవిష్యత్తులో రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి జోకులు చాలా కాలం అయిందిరా బాబు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇసుక అమ్ముకోవాలి. మా వాళ్ళని ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలని తప్పుడు కేసులు పెట్టి అధికారులని ఎవరిని వదిలిపెట్టము. అధికారులని కూటమి ప్రభుత్వ నాయకుల్ని అందరినీ కూడా శిక్షిస్తామని కూడా వాళ్ళకి ఘంటాపథంగా చెప్తున్నాను. ఆ తర్వాత రెడ్ బుక్ లో ఉంది రోజాను అరెస్ట్ చేస్తారు. నీ ఒక్క తలకే నరికితే కాదు ప్రశాంతంగా ఉండొచ్చు. ఈ జగన్మోహన్ రెడ్డికి బాగా వినండి. చెప్పు నీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకెళ్ళిపో, నేను వింటుంటాను కదా. ఆయన అసెంబ్లీకి వెళ్ళాలని, అసెంబ్లీలో ప్రశ్నించాలని. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ప్రజల కొరకు పోరాటం చెయ్యాలని, బుద్ధి రావాలని ప్రార్థించండి. వీడికి మొత్తం తీసుకెళ్లి ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయిస్తే తప్ప వీడికి బుద్ధి జ్ఞానం రాదు. నువ్వు మారవరా? ఆయన కొరకు అరెస్టులు చేస్తున్నది నేను ఖండిస్తుంటే, 9 నెలలుగా ఆయనకు మద్దతు ఇస్తుంటే, ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. ఇప్పుడు నీకు దేవుడు వద్దా? అక్కలద్దమ్మా. ప్రజలు వద్దా? బుద్ధి నీకు వద్దా నుంచి చెప్పాలి. సత్యం వద్దా? ఎప్పుడు బుద్ధి వస్తుంది? అసలు బుద్ధుందా అని నీకే లేదు. వంశీ అయిపోయాడు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి పాప. బ్యాడ్ టైం నాయనా, బ్యాడ్ టైం. కోకోనట్ ఆయిల్ రాసుకొచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాయించింది. ఆయన మీద 14 కేసులట. బూతుల తిట్ల మీద కేసులు పెట్టాలి. అన్పార్లమెంటరీ వర్డ్స్. నోరు కట్టుకోవాలి లేదా మూట కట్టేస్తారు. ఇంకా 3 ఎలక్షన్ల దాకా మీ చేత ఓటే ఇద్దాం అనుకుంటాను. మీరు ముందుగానే బకెట్ దానేస్తాను అంటున్నారు. పోసాన్ని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ నానిని అరెస్ట్ చేస్తారు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది.